హలో గాయ్స్, కార్తీక మాసం సందర్భంగా ఇవాళ సాయంకాలం నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను ఆకాశ దీపం వెలిగివ్వడానికి. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఆకాశ దీపం అంటే ఏంటో? సో ఆకాశ దీపానికి ఎలా వెలిగిస్తారో తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సో ఫస్ట్ నేను వినాయకుడి దగ్గర దీపం ముట్టించేస్తున్నాను అనమాట. అప్పుడే కరెంటు పోయింది. ఇక ఆకాశ దీపానికి సంబంధించిన ముగ్గు వేసేసి ఈ లోపల ఇక్కడ అందరూ వినాయకుడి దగ్గర నేను దీపం వెలిగించిన దగ్గర ప్రసాదము అవన్నీ పెట్టేస్తుంటే చూస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇంక ఈ లోపలే నేను అక్కడ పూజ చేసేసుకొని కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చానమాట. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్. ఫస్ట్ ఒక ముగ్గు వేసేసి అందరి దగ్గర ఒక్కొక్క ఒత్తు తీసుకొని ఆ ఒత్తు మొత్తం మంచిగా మందపు ఒత్తు అయిన తర్వాత ఆ ఒత్తును మొత్తం తిప్పి ముగ్గేసేసి అగరబత్తులతో ఆ దీపం వెలిగిస్తారనమాట. వెలిగించిన తర్వాత అందరికీ అక్షంతలు ఇస్తారు. 3 ప్రదక్షిణాలు చేసేసి మనం ఆ అక్షంతలు అక్కడ వేసేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క అగరబత్తి ఒక్కొక్క ఒత్తు తీసుకొని మంచిగా నీట్గా దీపారాధన చేసేసి హారతి ఇచ్చేసి మంచిగా పూలు అవన్నీ పెట్టేస్తారనమాట. సో కార్తీక మాసంలో పూజ చేస్తే చాలా చాలా అండ్ చాలా బెనిఫిట్స్ వస్తాయంట. అండ్ ఆకాశ దీపం గురించి మీకు తెలుసా లేదా చూడండి. కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి టిల్ ఎండింగ్ వరకు రోజు సాయంత్రం 6:30కి వెలిగిస్తారనమాట. సో అందరూ వెళ్ళి గుళ్ళకి వెళ్ళి మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకోండి. అండ్ ఏమో ఏదో ఒక రూపంలో దేవుడు మనకి ఏదో ఒకటి చేస్తాడు కదా. నా లైఫ్లో అయితే అన్నీ తీసుకుపోయాడు. సో చూడాలి ఫ్యూచర్లో ఏమన్నా ఇస్తాడో లేదో అనేసి. చిన్నవాటి దగ్గర నుంచి పెద్దవాటి వరకు. సో వన్స్ యూ ట్రై టు సీ ద ఆకాశ దీపం, ఎక్కడెక్కడైతే దేవుడి గుళ్ళు ఉంటాయో కంపల్సరీ అక్కడ ఆకాశ దీపం పెడతారు. సో ఇది చూడడం అండ్ వెలిగించడం కూడా చాలా పుణ్యం. సబ్స్క్రైబ్.